షోల్డర్ పెయిన్. షోల్డర్ ఉన్న జాయింట్ మన బాడీలో మ్యాక్సిమం మూమెంట్ ఉన్న జాయింట్. చూడండి, రిస్ట్ జాయింట్ అంటే ఓన్లీ ఈ మూమెంట్, కొద్దిగా ఈ మూమెంట్. అదే షోల్డర్ చూడండి, 180 degrees మనం తిప్పొచ్చు. అంటే 99% మన పనులన్నీ కూడా మనం చేతులతోనే చేస్తాం. ఈ 99% కూడాను ఆ పనులు చేయడం కోసము షోల్డర్ జాయింట్ యూజ్ అవుతుంది. మరి ఇంత పని చేస్తున్నప్పుడు షోల్డర్ జాయింట్ దెబ్బతినొచ్చు కదా. చాలా మందికి షోల్డర్ పెయిన్ వస్తుంటారు. షోల్డర్ పెయిన్ వచ్చి ఫ్రోజన్ షోల్డర్ అయింది నాకు అని కూడా చెప్తుంటారు. షోల్డర్ జాయింట్ కూడాను నేను ఇంతకుముందు చెప్పినట్టు మోకాలు నొప్పిలాగా సింపుల్ జాయింట్. ఇంత పని చేస్తుంది, కాంప్లికేటెడ్ జాయింట్ అనుకుంటాం, కానీ కాదు. చాలా సింపుల్ జాయింట్ అది. ఒక జాయింట్ ఉంటుంది 2 ఎముకల మధ్యలో, దాని చుట్టూ ఒక 4 మజిల్స్ ఉంటాయి. అవి ఈ మజిల్స్. ఇది జాయింట్, షోల్డర్ జాయింట్. ఇది ఒక ఎముక, ఇది ఒక ఎముక, పెద్ద ఎముక, మధ్యలో షోల్డర్ జాయింట్. దీనికి ముందు ఒక మజిల్ ఉంటుంది, పైన ఒక మజిల్ ఉంటుంది, వెనకాల ఒక 2 మజిల్స్ ఉంటాయి. సో ఈ షోల్డర్ జాయింట్లో ఎక్కువ మందికి నొప్పి వచ్చేది ఈ పైన మజిల్. దీన్ని సుప్రాస్పైనేటస్ అంటాం. ఈ మజిల్ కట్ అయినా, టేర్ అయినా, ఈ మజిల్ ఫైబర్స్ ఏమన్నా చిట్లిపోయినా కానీ మీకు నొప్పి వస్తుంది. దీన్ని రొటేటరీ కఫ్ అంటారు. రొటేటరీ కఫ్ కానీ సుప్రాస్పైనేటస్ మజిల్ కానీ. ఈ మజిల్ పని ఏంటంటే చేయి పైకెత్తడం. సో ఇట్లా మామూలుగా లేడీస్ ఇట్లా పోపు డబ్బాలు తీయడము, బట్టలు ఆరేయడము, ఏదైనా బరువులు ఎత్తడం, దీని అంతటికీ ఈ మజిల్ యూజ్ అవుతుంది. అందుకనే ఈ మజిల్ని మనం ఇంత యూజ్ చేస్తాం కాబట్టి ఈ మజిల్ అప్పుడప్పుడు చిన్న క్రాక్ అవుతుంటుంది. సో టేర్ అంటాం దాన్ని. మీరు ఎంఆర్ఐ తీసుకున్నా కానీ రొటేటరీ కఫ్, లేకపోతే సుప్రాస్పైనేటస్ పార్షియల్ టేర్, టెండినోసిస్, టెండినైటిస్, కంప్లీట్ టేర్ అని ఉంటుంది. సో ఈ టేర్ని జనరల్గా మనం ఇనీషియల్గా టాబ్లెట్స్, ఫిజియోథెరపీ తోటి కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఈ టేర్ వచ్చి నొప్పి వస్తూ మన పనులు చేయడానికి ఇబ్బంది కలుగుతుందో, దాన్ని ఇంకా కొంచెం ఫిజియోథెరపీతో కానీ లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్తో స్ట్రెయిన్కి లోన్ అయ్యేటట్టు చేస్తే అది ఇంకా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇనిషియల్గా కొన్ని రోజులు చేయొచ్చు పెయిన్ కిల్లర్స్ తోటి. ఇమీడియట్గా ఒక స్కాన్ చేసుకొని, అంటే ఒక 15 రోజుల తర్వాత నొప్పి తగ్గడం లేదు అని అట్లే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఒక ఎంఆర్ఐ స్కాన్ కానీ లేదంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేసి అది ఎక్కడైతే కట్ అయిందో చూసుకొని దానికి సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పి. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తోటి మీ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ ఆ కట్ అయిన ప్లేస్లో వేయగలిగితే, కరెక్ట్గా అల్ట్రాసౌండ్లో చూసి, బ్లైండ్గా కాదు, అది మళ్ళీ నెమ్మదిగా ఆ ఫైబర్స్ని అటాచ్ చేసేసి మళ్ళీ ఇది నార్మల్గా అయిపోతుంది. ఒక్కసారి అటాచ్ అయిన తర్వాత మళ్ళీ రీహాబిలిటేషన్ అంటే స్ట్రెంగ్తనింగ్ చేసుకోవాలి. మనం ఎంత బాగా స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటే మళ్ళీ అంత నార్మల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, షోల్డర్ పెయిన్ వచ్చిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత కానీ మీకు నొప్పి తగ్గకపోతే అది తప్పకుండా ఈ రొటేటరీ కఫ్ టేర్ అయి ఉండొచ్చు. వెంటనే స్కానింగ్ చేసుకొని దానికి ప్లాస్మా థెరపీ కానీ పిఆర్పి థెరపీ ద్వారా కానీ కంప్లీట్ రికవరీ పొందొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలతోటి ఆ షోల్డర్ని మనం కాపాడుకోవడం ద్వారా ఎక్కువ కాలము, దీర్ఘకాలంగా మీరు ఉపశమనం పొంది మళ్ళీ నొప్పి రాకుండా మీరు ఉండొచ్చు.